ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు వివాదాస్పద అంశాలపై స్పందించకుండా చట్టాలకు వదిలేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కూడా స్థాయి మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్పై వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి, రాష్ట్ర మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వివాదాలను పక్కన పెట్టి చట్టానికి వాటిని వదిలేసి రాజకీయ వివాదాలను తగ్గించి ఆరోపణలు ప్రత్యారోపణలు చేయకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టి తెలుగు ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చి శక్తివంతమైన ఆంధ్రప్రదేశ్లో శక్తివంతమైన తెలంగాణను తయారు చేసుకొని తద్వారా తెలుగువారి తెలివితేటలు ప్రపంచానికంతా కూడా తెలియజెప్పే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పని సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రజానికం అంతా కూడా అదే కోరుకుంటున్నారని చెప్పని అనుకుంటూ ఉన్నాను. మంత్రులకు కూడా నా సలహా ఒకటే, మంత్రులు కూడా సంయమనం పాటించాలి. మాట్లాడేటప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరన్నా మనం వాడే పదాలు, మనం చేసే విమర్శలు, వాటికి ఒక స్థాయి కొన్ని ప్రమాణాలు ఉండాల్సిన విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. తెలుగు మంత్రులు ఒకరిద్దరు నిన్న మొన్న మాట్లాడిన మాటలపైన నేను వెంటనే వారి నాయకత్వానికి తెలియజేశాను. గవర్నర్ కూడా మనసు నొచ్చుకుంటే గవర్నర్ గారికి కూడా చెప్పాను. గవర్నర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది, కానీ గవర్నర్ ఒక రాజ్యాంగ దీంట్లో ఉన్న వ్యక్తిని మనం కించపరిచే మాటలు ఏదో మాట్లాడడం అది సాంప్రదాయం కాదు.